కష్టపడి కట్టుకున్న ఇళ్లను, దాచుకున్న సామాను, మంచాలు, తలుపులు, బట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే కనిపించిన సామాన్ని తినేసి మనకి ఎంతో నష్టాన్ని మిగిల్చే శత్రువులు చదపురుగులు, టెర్మైట్స్. చదపురుగులు అనగానే మనకు గుర్తొచ్చేది ఇదే. వాటిని చూడగానే మనం అసహించుకుంటాం, కాళ్ళ కింద వేసి తొక్కేస్తాం, వాటిని అనేక రకాలుగా చంపాలని ప్రయత్నిస్తాం, లేదంటే కెమికల్ స్ప్రే చేసి వాటి జాడే లేకుండా తుడిచేయాలని చూస్తాం. మన దృష్టిలో అవి కేవలం నాశనం చేయడం మాత్రమే ఉన్న పనికిరాని పురుగులు. కానీ ఏ జీవిని చూసి మనం అసహించుకుంటున్నామో, ఏ జీవిని చూసి మనం ది గ్రేట్ డిస్ట్రాయర్ అనుకుంటున్నామో, అదే జీవి ప్రకృతి ఒడిలో బెస్ట్ ఆర్కిటెక్ట్ అనే నిజం మనకి తెలుసా? మన ఇంట్లో చూసేది అవి మిగిల్చిన నష్టాన్ని మాత్రమే. కానీ ప్రకృతిలో చూస్తే తెలుస్తుంది వాటి వెనుకున్న అద్భుతమైన మేధస్సు ఏంటో. పైకి మట్టి దిమ్మల్లా కనిపించే ఈ పుట్ట లోపల ఒక ఆధునిక నగరానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో రాణి ఉండే ప్రత్యేక అంతఃపురం ఉంటుంది, పిల్లలు పెరిగే నర్సరీలు ఉంటాయి. అంతేకాదు ఇవి ఆహారం కోసం సొంతగా ఫంగస్ పండించుకునే అద్భుతమైన వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉంటాయి. కానీ వీటన్నిటికంటే అద్భుతం వీటి న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ. బయట 40-50 డిగ్రీలు దాటితే మనిషి కట్టిన కోట్ల రూపాయల నెలల్లో ఉండే ఏసీలు కూడా ట్రిప్ అవుతూ ఉంటాయి. గాలి దొరకక నగరాల్లో ఊపిరాడక నానా అవస్థలు పడుతాం. కానీ అదే ఎండలో ఏ కరెంటు లేకుండా భూమి లోపల ఎప్పుడు స్థిరంగా చల్లదనాన్ని ఇవి ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాయి? కింద ఉన్న వేడి గాలి పైకి పోవడానికి చిన్నీలు, బయట నుంచి చల్లటి గాలి లోపల రావడానికి ప్రత్యేకమైన స్వరంగాలు. ఏ యూనివర్సిటీ వీటికి ఆర్కిటెక్ట్ నేర్పించింది? ఏ ల్యాబ్ వీటికి థర్మోడైనమిక్స్ సూత్రాలు చెప్పింది? మనుషులమైన మనం ఎంతో కష్టపడి చదువుకొని ఇళ్లను నిర్మిస్తున్నాం, కానీ అవి ఎలా ఉంటున్నాయో మనకే తెలుసు. ఇవి ఏ డిగ్రీలు చదువుకోకుండా, ఏ డిగ్రీ పట్టాలు తీసుకోకుండా అద్భుతంగా ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ వ్యవస్థ కలిగి ఉంది. కానీ మనం ఎంతో కష్టపడి చదువుకొని డిగ్రీ పట్టాలు పొంది యూనివర్సిటీలో మెడల్స్ తీసుకొని మనం కడుతున్న ఇల్లులు ఎలా ఉంటున్నాయి? ఇలాంటి ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. మనం చూడగలిగితే అద్భుతాలు చూపించడానికి ప్రకృతి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మనం వీటిని ఇళ్లను పాడు చేసే పురుగులు అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇవి లేకపోతే అడవులే సమాధులైపోతాయి. ఏటా అడవిలో లక్షల టన్నుల ఎండిపోయిన కొమ్మలు, ఆకులు, చనిపోయిన చెట్లు కింద పడిపోతుంటాయి. ఒకవేళ చదపురుగులు కనుక లేకపోతే ఆ వ్యర్థాలు అలాగే ఉండిపోయి కొత్త మొక్కలు మొలవడానికి స్థలం లేకుండా భూమి అంతా కుళ్ళిపోతుంది. చెక్కలో ఉండే అత్యంత గట్టిదైన సెల్యులోస్ని జీర్ణించుకోగల ఏకైక జీవులు ఇవే. ప్రకృతిలో ఇవి ది గ్రేట్ రీసైక్లర్స్, వ్యర్థాల శుద్ధిదారులు. అంతేకాదు, మనిషి ఏ నేలనైతే కాంక్రీట్ వేసి చంపేస్తున్నాడో అదే నేలను ఇవి నిరంతరం తవ్వుతూ వేలాది స్వరంగాల ద్వారా భూమికి శ్వాస అందిస్తున్నాయి. ఇవి తవ్వే దారుల వల్లే వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకిపోతుంది, మొక్కల వేర్లకి ఆక్సిజన్ అందుతుంది. ఇవి లేకపోతే భూమి రాయిలాగా గట్టిపడి బంజరుగా మారిపోతుంది. సృష్టిలో ఏ జీవి కూడా ఊరికే పుట్టదు. ప్రకృతి ప్రతి ప్రాణికి ఒక బాధ్యతను అప్పగించింది. ఒకవేళ మనకు నచ్చడం లేదని మన స్వార్థం కోసం ఈ చదపురుగుల జాతిని భూమి మీద నుంచి పూర్తిగా తుడిచేస్తే ఏమవుతుందో తెలుసా? అడవిలో పడిపోయే వృక్ష వ్యర్థాలు కుళ్ళిపోవడానికి 100 ఏళ్లు పడుతుంది. భూమి రాయిలాగా గట్టిపడిపోతుంది. వర్షం పడిన ఒక చుక్క నీరు కూడా భూమిలోకి ఇంకదు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. మనం పనికిరాని పురుగు అనుకున్న ఈ చిన్న జీవే భూమి పచ్చగా ఉండడానికి, నదుల్లో నీరు ఓరడానికి, గాలిలో ఆక్సిజన్ బ్యాలెన్స్ అవ్వడానికి తెర వెనుక ఉండి చక్రం తిప్పుతుంది. ప్రకృతి సమతుల్యత అనే మహాత్రాసుని తన చిన్న కాళ్ళతో మోస్తున్న అసలైన శ్రామికుడు ఇవి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి భూమికి చేసే పెద్ద పెస్ట్ కంట్రోల్. చివరికి ఇవి తమ ప్రాణాలను ఇచ్చి కూడా సృష్టిని బతికిస్తున్నాయి. వర్షాకాలంలో వీటికి రెక్కలు వచ్చి బయటికి వచ్చినప్పుడు అవి కేవలం ఎగరడం లేదు, అడవిలోని వందలాది పక్షులకు, జీవులకు ప్రోటీన్లతో నిండిన సూపర్ ఫుడ్గా మారుతున్నాయి. ఒక చిన్న ప్రాణి భూమిని దున్నుతుంది, వ్యర్థాలను శుభ్రం చేస్తుంది, సాటి జీవుల ఆకలి తీరుస్తుంది. మన ఇళ్లను పాడు చేసి ఈ చిన్న ప్రాణి ప్రకృతి అనే మహా ఇంటిని కడుతుంది. ఈ సృష్టిలో అన్నిటికంటే తెలివైంది అనుకునే మానవ జాతి అసహించుకుని ఈ చిన్న పురుగును చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. మనిషి తను బ్రతకడం కోసం తన చుట్టూ ఉన్న అడవులను, నదులను, తోటి జీవులను సర్వనాశనం చేస్తున్నాడు. తను బ్రతకడం కోసం ప్రకృతిని చంపేస్తున్నాడు. కానీ చదపురుగులు
ప్రకృతిని ఒక్క రవ్వ కూడా గాయపరచకుండా మట్టిని మరింత సారం చేస్తూ అడవిని కాపాడుతూ బ్రతుకుతున్నాయి. ప్రకృతిని గెలవడం కాదు, ప్రకృతితో కలిసి జీవించడం అంటే ఏంటో ఇవి మనకి నేర్పిస్తున్నాయి. మనిషికి ఆశ ఎక్కువ, అవసరానికి మించి ఆస్తులు కూడబెడతాడు. కాంక్రీట్తో అడవులను నాశనం చేస్తున్నాడు. డెవలపింగ్ పేరుతో అడవులను నాశనం చేస్తున్నాడు. భూమిని దోచేస్తున్నాడు. కానీ ఈ జీవులు తమకు ఎంత కావాలో అంతే తీసుకుంటాయి. మిగిలినది తిరిగి ప్రకృతికే ఇచ్చేస్తాయి. అందుకే కోట్ల రూపాయల సిమెంటు, ఐరన్లు వాడి కట్టే కట్టడాలు ఎన్ని ఏళ్ళు గ్యారంటీ ఉంటాయి. కానీ కేవలం లాలాజలం మట్టితో ఇవి కట్టే నేల, మాలిక భువనాలు 100 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. పరిమాణంలో చిన్నదైనంత మాత్రాన పరమార్థం మాత్రం చిన్నదైపోదు. మనం తొక్కేసే ప్రతి మట్టి కణం వెనుక ఒక విశ్వరూపం దాగి ఉంది. ఇంకోసారి మట్టిలో మీరు నడుస్తున్నప్పుడు కాస్త కింద చూసి అడుగు వేయండి. ఎందుకంటే మనం తొక్కేది కేవలం మట్టిని మాత్రమే కాదు, మనకంటే గొప్ప ఇంజనీర్ల కష్టాన్ని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. ఫ్రెండ్స్, ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్. మీరు చేసే లైక్స్, కామెంట్స్ మాకెంతగానో ఉపయోగపడతాయి. మరెంతో క్వాలిటీ కంటెంట్ వీడియో తేవడానికి మీ ముందుకి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు మాకు మీ సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అన్సీన్ లైవ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.